మహానాడు బహిరంగ సభకు విచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అతిరథ మహారథులకు స్వాగతం, సుస్వాగతం. ఇట్లు మీ గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి, యువ నాయకులు, బద్వేలు మున్సిపాలిటీ, కడప జిల్లా. వెల్కమ్ టు కేటీవీ న్యూస్. కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో చారిత్రాత్మక గండికోటను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు స్థానిక ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణ రెడ్డి పరిశీలించారు. గండికోటలో వీక్షించిన మంత్రి మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ గండికోట మరియు పెన్నాలోయ ప్రాంతము అమెరికాలోని గ్రాండ్ కెనియన్ కంటే ఏమాత్రం తక్కువ కాదని అన్నారు. భారతదేశం మొత్తం విదేశీయుల దాడులు ఎక్కువగా ఉన్న తరుణంలో దాదాపు 200 సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని రక్షించిన అప్పటి రాజుల ధైర్య సాహసాలను ఆయన కొనియాడారు. అంతేకాకుండా తన మూలాలు ఉన్న ఈ గండికోట అంటే తనకు చాలా అభిమానమని, ఈ ప్రాంతాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రాంతవాసి అయిన జగన్మోహన్ రెడ్డి ప్రాంత అభివృద్ధికి మరవడం బాధాకరమైన విషయమని అన్నారు. అనంతరం శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఈ కోటను యునెస్కో తాము పరిధిలోని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందులో ముఖ్యంగా గండికోటలో ఉన్న ప్రజలను ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచిస్తూ పని అన్నారు. తాము కూడా ఈ ప్రజలందరికీ ఆధునిక వసతులతో ఉన్న గృహాలను నిర్మించి ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా నిన్న జరిగిన మహానాడులో 200 అడుగుల శ్రీ కృష్ణదేవరాయల విగ్రహాన్ని ఇక్కడ నిర్మిస్తామని హామీ ఇవ్వడం తమకు ఆనందంగా ఉందని అన్నారు. అటు దూరితేట సడన్గా వంగి సరే సారీ అందరం మనం తీసుకున్నాం. ఈజీ యాక్సెస్ ఇదొద్దు ఇదొద్దన్నా కొంచెం పైకి తర్వాత ఆడెక్కలేము. అంటే ఆ వైపు చేరుతానే ఆ కిందికి దిగేది. అదేమో బోటింగ్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఉంది సార్. ఈ వెనకనే గండికోట రిజర్వాయర్ వెనక సైడ్, ఈస్ట్ వెస్ట్ సైడ్ ఇదే దీనే గ్రాండ్ కానీ అని చూపించేది ఫోటో. రాలేడు ఆ పాయింట్ చూసారా? జమ్మలమడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఫైటర్ ఆదినారాయణ రెడ్డి గారు, అదేవిధంగా రాయలసీమ ప్రాంత వాసులకు, గండికోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా, స్థానికులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్ళి చూస్తే శ్రీకృష్ణదేవరాయలు గారి సామ్రాజ్యంలో ఆ రోజుల్లో భారతదేశం మొత్తం మీద దండయాత్ర చేసినా కూడా ఈ ప్రాంతాన్ని 200 సంవత్సరాలుగా కాపాడారు. అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు చీఫ్ కమాండర్ ఆ రోజు ఉన్నటువంటి పెమ్మసాని రామలింగ నాయుడు గారు. అదేవిధంగా వారి తర్వాత 1350 నుంచి దాదాపు 200 సంవత్సరాలు 1550 వరకు ఈ ప్రాంతాలని కాపాడుతూ హిందూ సామ్రాజ్యాన్ని పరిరక్షించినటువంటి వ్యక్తులు. ఈ గండికోట ప్రాంతంలో ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కావాల్సినటువంటి సేనలన్నిటికీ అందరినీ కూడా శిక్షణ ఇచ్చేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అదేవిధంగా ఈ కోట కట్టడాన్ని మీరు చూస్తే 3 వైపులా శత్రువులు ఎక్కడా రాని విధంగా ఒక అద్భుతమైన వ్యూహరచనతోటి బిల్డ్ చేశారు. ఓన్లీ ఒకే ఒక ఎంట్రన్స్ ఉంది. మరి ఆ రోజుల్లో వాళ్ళందరూ వచ్చి మీర్జుంలా వీళ్ళందరూ 2-3 నెలలు ఫైట్ చేసినా కూడా చేతగాని, దీన్ని ఛేదించడం చేతగాని పరిస్థితుల్లో ఒక విష ప్రయోగం చేసి చంపిన తర్వాత, పెమ్మసాని వారిని చంపిన తర్వాత మాత్రమే కోటని చేజిక్కించుకోగలిగారు. అదేవిధంగా అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారి టైంలో ఉన్నటువంటి హిందూ టెంపుల్స్ ఇవి కూడా కొంచెం అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. ఇదే చరిత్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతం చూస్తే నేను, మా జయరామ్ గారు ఉన్నారు, మేము చాలా దేశాలు తిరిగాం, చాలా అందమైన ప్రాంతాలను చూసాం ప్రపంచం అంతా. అయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి గ్రాండ్ కెనియన్ ఉంది, అది కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే దానికి అద్భుతమైనటువంటి ఈ విధమైనటువంటి రివర్ లేదు, వాటర్, మంచి సౌందర్యమైనటువంటి కొండలు, చుట్టుపక్కల కొండలు కూడా అక్కడక్కడ ఉంటాయి. కానీ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలు, విపరీతమైన వెడల్పు ఉన్నటువంటి కొండలు ఇప్పుడు ఎక్కడా లేవు. ఈ ప్రాంతానికి వస్తూ ఉంటేనే మా మనసు పులకించింది. ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలి, చేస్తే చరిత్ర తెలుస్తుంది, రాయలసీమ బాగుపడుతుంది.
అందుకనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి 3 నెలల్లో, ఎందుకంటే నా పూర్వీకులు కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు కూడా నాతోటి 2-3 సార్లు మాట్లాడేవారు, ఇంతకుముందు మాట్లాడేవారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడేవారు. కానీ వెంటనే ఆ రోజు టూరిజం మినిస్టర్ గారి దగ్గర కూర్చొని డిపిఆర్ ఇక్కడి నుంచి సిద్ధం చేసుకొని దాదాపు 78 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఇందులో మీరు చూసుకుంటే హెరిటేజ్, న్యాచురల్ ట్రైల్ డెవలప్మెంట్, వ్యూస్ అన్నీ డెవలప్ చేయడానికి 28 కోట్లు, బోటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా 12 కోట్లు, ఈ విధంగా విజిటర్ ఫెసిలిటీస్, వాళ్ళ మొబిలిటీకి అవన్నీ కలిపి దాదాపు 27 కోట్లు, ఈ విధంగా సిటీ మొత్తాన్ని డెవలప్ చేసే విధంగా 78 కోట్ల రూపాయలు వచ్చింది. కాంట్రాక్టర్ టెండర్స్ అన్ని ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి అంటున్నారు. తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ముందుకు ఫాస్ట్గా తీసుకువెళ్ళి ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మాధవరావు స్వామి టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్టంభన అనేది లేదు అని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా నాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయం. నేను ఆర్కియాలజీ ఇక్కడ యునెస్కో వాళ్ళు మేము తీసుకునే దానికి సుముఖంగా ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఉండే 160 కుటుంబాలను షిఫ్ట్ చేయాలనే ఉద్దేశం ఉంది. అన్ని డెవలప్మెంట్ కావాలా. ఇప్పటికే రోడ్డు వేసినాం. ఒక నేషనల్ హైవే రోడ్డు కూడా కావాలా. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే మహానాడు సందర్భంగా ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహం 100 అడుగులతో ప్రతిష్టాపన కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి దీన్ని ఎంతైనా చేసేదానికి అవకాశం ఉంది. గతంలో జితేంద్ర సింగ్ గారు కూడా ఇక్కడికి జనవరి 3వ తేదీ నాడు వచ్చి ఆయన చూసి, ఆయన కూడా ఆస్పిరేషనల్ డిస్టిక్ మన జిల్లాకు ఆయనే హెడ్ కాబట్టి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఆయనే చూసేది కాబట్టి ఆయన కూడా తన సాయం చేస్తా అన్నాడు. ప్లస్ కలెక్టర్ గారు కూడా సుముఖంగా ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం ఉన్నాం. ఇక్కడ ప్రజలు కూడా సహకరించి వాళ్లకు కావాల్సిన హితోధికంగా సాయం R&R ప్యాకేజీ గండికోటలో ఏ విధంగా, గండికోట ప్రాజెక్టు కింద ఏ విధంగా పునరావాస ప్రాంతంలో 29,000 కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేశారో అంతకంటే ఎక్కువ ఇక్కడ న్యాయం జరుగుతుంది. వాళ్ళు యునెస్కో వాళ్ళ ఆలోచన కూడా అదే. కాబట్టి సహకారం వాళ్ళది కూడా ఉంటుందని ఒప్పుకున్నారు. బయటనే కడతాం. వాళ్ళకు కావాల్సిన నిధులు ఇచ్చి PMAY నిధులు, రోడ్లు, వాళ్ళకి కావాల్సిన షెడ్ హౌస్ అంటే గేదెలు పెట్టుకునే దానికి కూడా ఒక గోకులం అనే స్కీమ్ ఉంది. గడ్డి క్షేత్రాలకు అవకాశం ఉంది. అన్ని రకాలుగా సాయం ఉంది. గతంలో కంటే భిన్నంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి RO ప్లాంట్ కూడా పెట్టినాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ సహకరించాలని ఈయన వచ్చినందుకు మరొకసారి స్వాగతం చెప్తూ, ఈయన నేను ఏది కావాలంటే అది సాయం చేస్తా అంటున్నాడు. ఇప్పుడే లోపల మాధవరాయ స్వామి యొక్క విగ్రహం షిఫ్ట్ అయిందంటే నాకు నివేదిక అంటే నేను వెంటనే శాంక్షన్ చేస్తాను అంటున్నాడు. ఈయన మనకంటే చాలా ఫాస్ట్గా ఉన్నాడు కాబట్టి మనమందరం ఆయనను సపోర్ట్ కొట్టి స్వాగతం పలకాల్సిందిగా అందరినీ కోరుతున్నాను.